ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శక్తిగిరి నామములో మీ అందరినీ రాత్రికాల ప్రార్థన సమయములకు ఆహ్వానిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మీ పాదాలకు వందనాలయ్యా. మీ మహాకృప చేత 2024 సంవత్సరంలో 9 మాసాలు ఆరోగ్యకరమైన మీ రెక్కల చాటున మమ్మల్ని అందరినీ భద్రపరిచి, మమ్మల్ని పోషించి, మమ్మల్ని సంరక్షించి, కనురెప్ప పాప వలె మమ్మల్ని కాపాడిన గొప్ప దేవా, మీకు స్తోత్రార్చన చేస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి, గత కాలం అంతా కూడా మీ దివ్యమైన సన్నిధిలో మమ్మల్ని బలపరిచి మరొక నూతన మాసములకు మమ్మల్ని ఆయుత్తపరుస్తున్నందుకు స్తోత్రార్చన చేస్తున్నాను. మీ దీవెనలకు, మీ సమాధానానికి, మీ సంతోషానికి తండ్రి మమ్మల్ని అప్పగించుకుంటూ ఉన్నాం. తండ్రి, ఈ దినమంతా కూడా దయగలిగిన మీ సన్నిధి మా అందరికీ తోడుగా ఉంచినందుకు స్తోత్రాలయ్యా. బిడ్డల యొక్క పనిబాటల్లోనూ, చదువుల్లో, వ్యాపారాల్లో తండ్రి మీ సన్నిధిని తోడుగా ఉంచి ఉన్నతమైన మార్గం నడిపించినందుకు మనసారా మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. బిడ్డల జీవితాల్లో దేవా అయ్యా, ఇదో తండ్రి మీరు తలపెట్టిన నూతనమైన కార్యాలను బట్టి మనసారా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. తండ్రి, తెలిసి తెలియక చేసిన ప్రతి పాపం అపరాధము దయతో మన్నించండి. తండ్రి, మీరు పొందిన దెబ్బల ద్వారా మా స్వస్థత కలుగుతుంది. ఎవరైతే అనారోగ్యముతో, అస్వస్థతో, బలహీనంగా ఉన్నారో దయతో తండ్రి బిడ్డలు మీరు ముట్టండి. స్వస్థపరచని సంపూర్ణ స్వస్థ, పరిపూర్ణ ఆరోగ్యము, దీర్ఘాయుతో ప్రభా బిడ్డలు మీరు దీవించి వేడుకొనుచున్నాను. ఏ పనులైతే జరగకుండా ప్రభా బిడ్డలనైనా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నాయో యేసుక్రీస్తు నామములో విడుదల ప్రకటిస్తున్నాను. పెండింగ్గా ఉన్నటువంటి వర్క్లన్నీ ప్రభా నీ నామములో రిలీజ్ చేస్తున్నాను. దేవా, నీ మహిమను కనపరచండి. యేసయ్య ఒక గొప్ప సమాధానం బిడ్డలకి దయచేసి వేడుకొనుచున్నాను. మనశ్శాంతి లేక, నెమ్మది లేక, సంతోషం లేక అల్లాడిపోతున్నటువంటి కుటుంబాల కొరకు మీ సందులో ప్రార్థన చేస్తున్నాను. ఒక పీస్ఫుల్ లైఫ్ ప్రభా బిడ్డలకి మీరు అనుగ్రహించండి. మీ గొప్ప సమాధానం బిడ్డలకి దయచేయండి. దేవా, మీ గొప్ప సంతోషముతో బిడ్డలను మీరు నింపమని వేడుకొనుచున్నాను. కుటుంబ జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన ఒడిదుడుకులనైనా మీరు సవరించండి తండ్రి. యేసయ్యాదుతని ఒంటరిగా ఉన్నటువంటి బిడ్డలను మీరు ధైర్యపరచండి, బలపరచండి. వారికి మంచి ఆలోచన దయచేయమని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రాలు. నాయన, వారి జీవితాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరైతే భయపడిపోతూ నాయన టెన్షన్ పడుతూ యేసయ్య తండ్రి అనేక రకాలైనటువంటి సమస్యలతో, అయ్యా ఆర్థికపరమైన ఇబ్బందులతో, అనారోగ్యపరమైనటువంటి ఇబ్బందులతో, కుటుంబ సమస్యలతో సతమతమైపోతూ, నలిగిపోతూ, భయపడుతూ, కలవరపడుతూ నాయన డిప్రెషన్కి గురవుతున్న బిడ్డల కొరకే మీ సందులో ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో బిడ్డలకి విడుదల కలుగునుగాక ప్రార్థిస్తున్నాను. మీ గొప్ప నాయన నెమ్మదిని బిడ్డలకి ఇమ్మని వేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రార్చన చేస్తున్నాను. ఆత్మీయంగా బిడ్డలు మీరు బలపరచండి అయ్యా. గత కాలం అంతా కూడా ఆత్మీయంగా బలహీనమైపోయిన బిడ్డలని తండ్రి రాబోతున్న నూతన మాసములో ఆత్మీయ బలముతో, శక్తితో, నీ ఆత్మతో నింపి నడిపించి వేడుకొనుచున్నాను. ఒక మంచి ప్రభు అభివృద్ధికరమైనటువంటి జీవితాన్ని కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఆరోగ్యపరంగా బిడ్డలు చూచుటకు సహాయం చేయమేడుకొనుచున్నాను. మంచి ప్రార్థనాత్మను, ప్రార్థన బలమును, దైవికమైన శక్తిని బిడ్డలకి దయచేయమేడుకొనుచున్నాను. దేవునికి స్తోత్రాలనైనా. ఇదిగో తండ్రి, ఈ రోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకున్న బిడ్డలందరూ మీరు దీవించండి, ఆస్వాదించమని వేడుకొనుచున్నాను. ఇలాంటి దినాలు అనేకమైన వారు జరుపుకున్న రీతిగా పరమ నుండి బిడ్డలను మీరు దీవించి కృపకు పాత్రలుగా చేసి మీ నామను గణపరచుకోమని కొనుచున్నాను. నీ బిడ్డలు ఏ ప్రాంతాలు నివసిస్తున్నారో నాన్న, ఇదిగో తండ్రి వారి చుట్టూ మీ అగ్ని కంచువేయండి. రాత్రి తండ్రి ఎటువంటి శోధన కానీ, కీడు కానీ, ఇబ్బంది కానీ, బలహీనతలు కానీ రాకుండా, ఎటువంటి దొంగల ప్రభావం కానీ, విషపురుగుల యొక్క ప్రభావం కానీ, ప్రకృతి వైపరీత్యాలు కానీ, వస్తువుల వలన కానీ, వాహనాల మూలం కానీ ఎటువంటి శోధన, కీడు, ఇబ్బందులు రాకుండా కాపాడమని వేడుకొనుచున్నాను. బిడ్డలు నిద్రిస్తూ సుఖమైన నిద్రను దయచేయండి. వేకుండా జ్ఞానపరిచే కృప, భాగ్యం, ధన్యతను దయచేసి వేడుకొనుచున్నాను. యేసయ్యాని బిడ్డల చుట్టూ, కుటుంబం చుట్టూ, కలిగిన సమస్తము చుట్టూ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మిక నామల అగ్ని కంచి వేస్తున్నాను. ఏ శోధన, ఏ రూపంలో, ఏ బిడ్డలను ముట్టుకున్న ఆరోగ్యకరమైన రెక్కచాటున భద్రించి వేడుకొనుచున్నాను. నీ బిడ్డల జీవితాల్లో ఈ నెల వరకు నాయన ఏ ద్వారాలైతే ముయ్యబడినాయో యేసుక్రీస్తు నామల ద్వారాలని తెరవబడునుగాక ప్రార్థన చేస్తున్నాను. ఏ కార్యాలైతే జరగకుండా ఈ నెల వరకు బిడ్డలను ఇబ్బంది పెట్టినా యేసుక్రీస్తు నామములో జరగని కార్యాలు జరుగును కాకని ప్రార్థన చేస్తున్నాను. వారి జీవితాల ప్రభువా ఆశ్చర్యమైన కార్యాలు మీరు చేదురుగాక. సంపూర్ణమైన ఆరోగ్యముతో బిడ్డలు మీరు నింపుదురుగాక. ఆర్థికంగా బిడ్డలు ఎదుర్కొన్న చిక్కుముడులు యేసుక్రీస్తు నామములో, యేసు నామములో అవి కాలిపోనుగాక ప్రార్థిస్తున్నాను. ఒక గొప్ప నెమ్మదిని ప్రకటిస్తున్నాను. ఒక గొప్ప సమాధానం ప్రకటిస్తున్నాను. ఒక గొప్ప ఆరోగ్యకరమైనటువంటి కుటుంబ జీవితాన్ని యేసుక్రీస్తు నామములో బిడ్డలకు ప్రకటిస్తున్నాను. దేవా, సహాయము చేయండి. మీ గొప్ప సంతోషంతో, సమాధానంతో, పరిపూర్ణ ఆరోగ్యాలతో నింపి
నాన్న నూతన మాసమునకై మమ్మల్ని ఆయత్తపరిచి గొప్ప దీవెనలు మా జీవితాల్లో జరిగించమని, అడగకమనిచిన ప్రతి మేలుతో నింపి నడిపించమని, దీని ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని, రాత్రి మీ సన్నిధి మాకు తోడుగా ఉంచమని, దూతల కాపుదలకు మమ్మల్ని అప్పగించుకుంటూ సర్వశక్తిగిరిని యేసయ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభును రక్షణ యేసుక్రీస్తు కృపా పరిశుద్ధాత్మిక అన్య సహవాసం చేరిన మనకును సకల పరిశుద్ధులకు, మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డకి వారి కుటుంబాలకి సదాకాలం ప్రభు ప్రసన్నత తోడుగుని నడిపించునుగాక. ఆమేన్. హల్లెలూయా. ప్రభు కృప ప్రసన్నత మీకు మీ కుటుంబాలకి తోడైయుండునుగాక. ఆమేన్.